హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రిఫ్ట్ విత్ వెంకట్ ఛానల్. మనం బెలూన్ కేవ్స్ ఇంకా ఈ అరుంధత్ కోట చూసుకుని మనం యాగంటి వైపు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఈలోపు ఒక లైక్ ఇచ్చారంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యాగంటి శ్రీ ఉమామహేశ్వరి ఆలయం అయితే ప్రకృతి అందాలతో నిండిన ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల మధ్య వలసిన ఒక అద్భుతమైన పవిత్ర క్షేత్రం. మీరు యాగంటిని సందర్శించడానికి ఇక్కడి వరకు వచ్చినట్లయితే ఈ చుట్టుపక్కలే ఉన్న బెలూన్ కేవ్స్, గండికోట, ఓడబ్ల్యూకే రిజర్వాయర్, అహోబిలం లాంటి క్షేత్రాలను అయితే మీరు సందర్శించవచ్చు. నేను అహోబిలంలో 8 గంటలకి స్టార్ట్ అయ్యి బెలూన్ కేవ్స్ ఇంకా ఈ అరుంధతి కోట చూసుకుని వచ్చేసరికి యాగంటి చేరుకునేసరికి 12:30 PM అయితే అయ్యింది. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుంచి 8 PM. లక్కీగా మేము వెళ్ళిన రోజు ఏంటంటే 1 o'clock అయితే టెంపుల్ క్లోజ్ అవ్వలేదు. మేము టెంపుల్ క్లోజ్ అవుతుందేమో అని చాలా హడావుడిగా అయితే వెళ్ళాం. బట్ అయితే 1 PMకి అయితే వాళ్ళు టెంపుల్ అయితే క్లోజ్ చేయలేదు. ఇక్కడైతే పార్కింగ్ ఏరియా అయితే చాలా ఉంది. మేబీ ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్ లైక్ శివరాత్రి అయితే మీకు పార్కింగ్ దొరకకపోవచ్చేమో, కానీ మిగిలిన రోజుల్లో అయితే మీకు కావాల్సినంత పార్కింగ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఈ యాగంట్లో మీ లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు వాటిని అయితే యూజ్ చేసుకుని మీ లగేజ్ని అంతా అక్కడ పెట్టుకుని అప్పుడు మీరు స్నానానికి వెళ్ళండి. ఫస్ట్ కోనేరులో స్నానం అయితే చాలా బాగుంటుంది. అది మటుకు అసలు మిస్ చేసుకోవద్దు. పదండి, ఇప్పుడు మీకు దేవస్థానానికి సంబంధించిన క్లాక్ రూమ్ అయితే చూపిస్తాను. మీరు మీ లగేజ్ని అయితే ఈ దేవస్థానానికి సంబంధించిన క్లాక్ రూమ్లో పెట్టుకోండి. మీరు ఇక్కడ పే చేసే అమౌంట్ కూడా దేవస్థానానికి సంబంధించిన అన్నదానపు ట్రస్ట్కే వెళ్తుంది. సో మీరు ఇక్కడే లగేజ్ పెట్టుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు అన్నదానానికి కూడా కాంట్రిబ్యూట్ చేసినట్లు అవుతుంది. మేము ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావడం, ప్లస్ ఆల్రెడీ క్లోజింగ్ టైం అయిపోతున్న అందువల్ల తొందరలో మేము ఏంటంటే ఈ కొండపైన గుడి కనపడేసరికి, ఆ మెట్లు ఉండేసరికి ఇదే మెయిన్ టెంపుల్ ఏమో అనుకుని ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అనుకుని ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం. బట్ ఇది మెయిన్ టెంపుల్ కాదు. ఈ టెంపుల్ ఏంటంటే బ్రహ్మంగారి గృహ అంటారంట. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. ఈ టెంపుల్ పైనుంచి కూడా వ్యూస్ అయితే మటుకి చాలా బాగున్నాయి. మీరు మాత్రం ఫస్ట్ కోనేరులో స్నానం చేసి మీరు కోనేరులో ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని కోనేరుకు ఆపోజిట్లోనే ఉంటుంది ఉమామహేశ్వర స్వామి టెంపుల్. మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వరు, ఇదే ఉమామహేశ్వర స్వామి టెంపుల్. సో కోనేరు నుంచి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. ఇదే మెయిన్ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఇన్ యాగంటి. ప్రకృతి అందాలతో నిండిన ఈ యాగంటి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల కొండల మధ్య వలసిన ఒక అద్భుతమైన పవిత్ర క్షేత్రం. కర్నూలు జిల్లాలోని యాగంటి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం భక్తి, చరిత్ర, శిల్పకళల సమ్మేళనం. ఈ దేవాలయం 15వ శతాబ్దంలోని హరిహర బుక్కరాయ పరిపాలనా కాలంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇతర దేవాలయంలో లింగ రూపంలో దర్శనమిచ్చే పరమేశ్వరుడు ఇక్కడ మాత్రం శ్రీ ఉమామహేశ్వర స్వామిగా పార్వతీదేవితో కలిసి విగ్రహ రూపంలో దర్శనమిస్తారు మనకి. వానాకాలంలో యాగంటి మరింత అందంగా మారుతుంది. కొండలపై పచ్చదనం పరుచుకుని తడినేల వాసన గాలిలో కలుస్తుంది. మబ్బులు కొండలను తాకుతూ జారిపోతే ప్రకృతి స్వయంగా హారతిచ్చినట్టు ఉంటుంది. చినుకులు రాతి మీద పడుతూ చేసే మృదువైన శబ్దం అది ఒక సంగీతంలా మనసుకు తాకుతుంది. ఇదే ఆలయం మెయిన్ ఎంట్రన్స్. పక్షుల కిలకిల రావాలైతే మీరు ఈ వీడియోలో వినొచ్చు. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకు ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. అక్కడ దూరంగా కొండ మధ్యలో మెట్ల మార్గం కనిపిస్తుంది కదా, అదే విష్ణు కేవ్స్. ఉమామహేశ్వర స్వామి దర్శనం పూర్తయిన తర్వాత ఆ బ్రిడ్జి గుండా ఆ గృహలోని వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. విగ్రహం అయితే చాలా బాగుంటుంది. అక్కడే ఉన్న పంతులు గారు అయితే మీకు ఆ గృహకు సంబంధించిన విశేషాలన్నీ మీకు తెలియజేస్తారు కూడా. ఈ ఆరో బ్లింక్ అయ్యే ప్లేస్ ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఇది అగస్త్య గృహ, ఇది విష్ణు గృహ, ఇది బ్రహ్మంగారి గృహ, ఇది కోనేరు. ఇప్పుడు మీరు చూస్తున్న అన్నదాన శస్త్రం. ఏ ప్లేస్ ఎక్కడుందో మీకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను.
మనం ఇప్పుడు యాగంటికి సంబంధించిన ముఖ్య విశేషాలు అయితే తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఏంటంటే పెరిగే నంది. ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఏంటంటే ఏటా కొంచెం కొంచెం పెరుగుతూ ఉండటం ఒక అద్భుతం. పురావస్తు శాఖ వారు కూడా ఇది నిజమని ధృవీకరించారు కూడా. ఇక్కడ యాగంటిలో ఉన్న రెండో విశేషం ఏంటంటే ఇక్కడ కాకులు అస్సలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు ఈ కాకులు అనేవి ఆయనకి ఆటంకం కలిగించడంతో ఆయనకి కోపం వచ్చి ఈ ప్రాంతంలో కాకులే ఉండకూడదని శపించారు. అందుకే ఇక్కడ కాకులు అనేవి మీకు కనిపించవు. పదండి, యాగంటి ఆలయానికి మరో మహత్తర ఆకర్షణ అయిన ఈ పవిత్ర కోనేరును సందర్శిద్దాం. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఈ కోనేరు సహసిద్ధంగా కొండలో నుంచి వచ్చే నీటితో నిండి ఉంటుంది. ఈ నీరు సంవత్సరం అంతా ఎప్పుడూ ఎండిపోదు. నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటుంది. భక్తులు స్వామి దర్శనానికి ముందు ఈ కోనేరులో స్నానం చేయటం అనేది పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నీరు కొండల్లోని సహజ శిలల మధ్య నుంచి వస్తూ కోనేరుని నింపుతుంది. ఎటువంటి వనరులు లేకపోయినా కానీ ఎండాకాలంలో కూడా నీటి మట్టం ఏమాత్రం మారదు, అదే లెవెల్లో ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఏర్పడిన అద్భుత వ్యవస్థగా ఇక్కడ వాళ్ళు అయితే భావిస్తారు. ఆ కోనేరు చుట్టూ ఉన్న రాతి నిర్మాణాలు, నీటిలో ప్రతిబింబించే గోపురం దృశ్యం చూసినప్పుడు మనకు అపారమైన ప్రశాంతత అయితే కలుగుతుంది. ఉదయకాలంలో కోనేరు దగ్గర గాలి, పక్షుల కిలకిలారావాలు, ఆ అనుభూతిని అయితే మాటల్లో చెప్పలేము. ఎంత అద్భుతమైన కోనేరు చూసాక మనం ఇంకా ఆగుతామా? లెటస్ జంప్ ఇంటూ కోనేరు. నేను నా డీజే యాక్షన్ కెమెరాతో అయితే ఈ కోనేరులో అయితే జంప్ చేశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత వాటర్ అయితే అంత ట్రాన్స్పరెంట్గా అయితే లేవు. ఈ కోనేరులో స్నానం అనేది అయితే మటుకి ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కోనేరులో. కోనేటి మధ్యలో అయితే చిన్న మండపం ఉంటుంది. ఆ మండపం మధ్యలో ఈ నంది విగ్రహం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ నంది కూడా స్పెషల్ అట్రాక్షనే. చుట్టూ వాటర్, మధ్యలో నంది, ఎంత బాగుందో కదా విజువల్. మీకు బెస్ట్ విజువల్స్ ఇవ్వడానికి అయితే నేను నా కెమెరాని కూడా రిస్క్ చేసి మరీ షూట్ చేశాను. అందుకైనా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఆల్రెడీ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి చూడండి.
ఇప్పుడు శ్రవణ్ అయితే జంప్ చేయడానికి రెడీ అవుతున్నాడు. జంప్ 1 2 3 జంప్. ఈ కోనేరులో మరో విశేషం ఏంటంటే అక్కడ ఉన్న నంది నోట్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట కోనేటి లోపలికి. నేను అక్కడ ఒక తపస్సు చేస్తున్న పోజ్ అయితే పెట్టా. ఈ యాగంటిలో అన్నదాన సత్రంలో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఫుడ్తో పాటు అక్కడ ఒక స్వీట్ పెట్టారు. అసలు ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఫుడ్ కూడా బాగుంది. మీరు కరెక్ట్గా ఆ లంచ్ టైంలో అక్కడికి వెళ్తే మట్టుకి అన్నదాన ప్రసాదాన్ని అయితే స్వీకరించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను తిన్న దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మేము ఇప్పుడు యాగంటి నుంచి మహానంది అయితే స్టార్ట్ అయ్యాం. మేము యాగంటిలో అరౌండ్ 4:15 అట్లా యాగంటిలో స్టార్ట్ అయ్యాం. యాగంటి నుంచి మహానంది ఏంటంటే ఒక 60 నుంచి 65 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు వెళ్ళడానికి 1 అవర్ 40 మినిట్స్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ వరకు పడుతుంది. ఈ రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే రోడ్డు అంతా నేరో ఉంటుంది, సింగిల్ రోడ్ అనమాట. ఆ ఒక్క ప్రాబ్లం తప్ప మీరు గనక ఈ రోడ్లో వెళ్తే ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే మీరు పచ్చని పంట పొలాల మధ్యలోంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. సింగిల్ రోడ్డు. ఆ పంట పొలాలు చూస్తే మీకు అసలు టైమే తెలియదు. ఈ రోడ్లో అయితే మీరు కేర్ఫుల్గానే వెళ్ళండి. కొంచెం సింగిల్ రోడ్ ఇది. మీరు కొంత దూరం అలా సింగిల్ రోడ్లో పంట పొలాల మధ్య డ్రైవ్ చేసిన తర్వాత ఒక మెయిన్ రోడ్ వస్తుంది. ఆ మెయిన్ రోడ్ క్రాస్ చేసుకుని ఆ ఆర్చ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి కొన్ని విలేజెస్ కూడా తగులుతూ ఉంటాయి. ఈ విలేజెస్ త్రూ ఏంటంటే మీరు మహానంది చేరుకోవచ్చు. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే మహానంది చేరుకుని అక్కడ నైట్ స్టే చేయాలని. మేమైతే ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ అయితే చేయలేదు. మేము వెళ్ళేది వీకెండ్ అని తెలుసు, బట్ స్టిల్ అక్కడ చూసి నచ్చితే అప్పుడు బుక్ చేసుకుందామని అయితే మేము ఎలాంటి బుకింగ్ చేయకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. మహానందలో ఏంటంటే దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌస్లు, లాడ్జెస్ కూడా ఉన్నాయి. ప్రైస్ విషయంలో అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అయితే అరౌండ్ 300కే మీకు దొరుకుతాయి. మమ్మల్ని అయితే మేము రూమ్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఒక ప్రైవేట్ లాడ్జ్ అతను కూడా అప్రోచ్ అయ్యాడు. అతను కూడా ఎక్కువ ఏం చెప్పలేదు, అరౌండ్ 400-500 అయితేనే చెప్పాడు. మీరు ఫ్యామిలీతో వెళ్తే కనుక ఆ ప్రైవేట్ రూమ్స్ ఒక 500-600 అయినా కానీ అవి ప్రిఫర్ చేయండి. ఈ మహానందిలో మీరు ఎలాంటి వీడియో ఫోటోగ్రఫీ అయితే చేయలేరు. ఇక్కడ ఏంటంటే మీరు క్యూ లైన్లో నిలబడక ముందే
ఆ క్యూ లైన్లోనే మీ దగ్గర అంతా చెక్ చేసి కెమెరాలు ఏమన్నా ఉంటే వాళ్ళు తీసేసుకొని క్లాక్ రూమ్లో డిపాజిట్ చేయమంటారు. సో అందువల్ల ఇందులో టెంపుల్ లోపలికి సంబంధించిన క్లిప్పింగ్స్ అయితే పెద్దగా ఉండవు. ఆన్ ది వేలో మకరలింగేశ్వర స్వామికి సంబంధించిన ఒక దేవస్థానం, నవగ్రహాలకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయని ఒక ఆర్చ్ అయితే కనబడింది. మీరు ఆన్ ది వేలో ఆ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళండి. మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉండొచ్చు నాకు తెలిసి. ఈ మహానందికి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ మహానంది అనే ప్లేసు అరటి తోటలకైతే చాలా ఫేమస్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా అరటి తోటలు అయితే చాలా ఉన్నాయి. మధ్యలో ఇంత చిన్న రివర్ క్రాసింగ్ కూడా వచ్చింది, చూడొచ్చు మీరు. భలే ఉంది. నాకు తెలిసి వర్షాకాలంలో ఈ రోడ్డుపై నుంచి కూడా వాటర్ ప్రవహిస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. ఈ అరటి తోటలకు సంబంధించిన వాడు బయట చిన్న షెడ్లు వేసుకుని లేదంటే పందిర్ లాంటివి వేసుకుని అందులో అరటి గెలలను తెచ్చి అమ్ముతున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఫ్రెష్గా ఈ అరటి తోట దగ్గరే మీరు కొనుక్కోవచ్చు, ట్రై చేయండి. కాకపోతే ఎక్కువ తీసుకోవద్దు. మీరు అక్కడి నుంచి వెహికల్లో ఇక్కడికి తేవాలనుకుంటే కనుక పచ్చి తెచ్చుకోండి. ముగ్గిపోయినవి చేస్తే బాగా పాడైపోతాయి. మనం ఆల్మోస్ట్ మహానంది అయితే రీచ్ అయిపోయాం. మీరు మహానంది చుట్టుపక్కల ప్రదేశాలు అయితే ఈ విధంగా ఉంటాయి. చుట్టూ ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో అయితే నిండి ఉంది. నాకు తెలిసి ఇది విలేజ్ అనుకుంటా. ఆల్మోస్ట్ మనం కొన్ని ఇల్లులు అయ్యి చూడొచ్చు. ఇక్కడి నుంచే నాకు తెలిసి ఆర్చ్ కూడా ఉంటుంది కొంచెం ముందుకెళ్ళాక. మీరు ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాక మీకు ఎంట్రన్స్లోనే నేను ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని ప్రైవేట్ లాడ్జెస్ అవి ఉంటాయని. అవి ఇక్కడే ఉన్నాయి, చూశారు కదా. ఈ లాడ్జెస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అకామిడేషన్. అది డీలక్స్ రూమ్స్, ఏసీ రూమ్స్ రకరకాలుగా ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోండి అవైలబిలిటీ ఉన్నాయో లేవో. మీకు ఇక్కడ ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. మీకు ఇక్కడ ఒక బ్లూ కలర్ బోర్డు కనిపించింది కదా, ఇదే నాగనంది సదనం. ఇదేంటంటే దేవస్థానానికి సంబంధించింది అన్నమాట. మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా రూమ్ అడిగితే ఎవరు, ఇక్కడి నుంచి మిమ్మల్ని ఒక ఆఫీస్కి పంపిస్తారు. అది టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆఫీస్లో డబ్బులు కడితే మీకు అక్కడ కీ ఇస్తారు. ఆ కీ తెచ్చి మీరు ఇక్కడ ఒక అటెండర్ ఉంటాడు, తనకి చూపిస్తే తను మీకు రూమ్ చూపిస్తాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ మహానంది ఆలయం శ్రీ మహానందేశ్వర స్వామికి అంకితమైన ఆలయం. ఇక్కడ శివుడు స్వయంభు లింగ రూపంలో వెలిసి భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రం నవనందుల్లో ప్రధానమైనది. ఈ మహానందికి కూడా 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది వచ్చి ఇక్కడ పుష్కరిణి, ఇంకొకటి వచ్చి నవనందుల యాత్ర. ఈ నవనంది క్షేత్రాల్లో ప్రధానమైనదే ఈ మహానంది టెంపుల్. మిగతా 8 నందులు నంద్యాల పరిసర ప్రాంతాల్లోనే విస్తరించి ఉన్నాయి. మొదటిది వచ్చి ప్రథమ నంది, నాగనంది, సోమనంది, సూర్యనంది, శివనంది, కృష్ణనంది, గరుడనంది, వినాయకనంది. ఈ 9 నందుల్లో ఒకే రోజులో దర్శిస్తే మహాపుణ్యం లభిస్తుంది అన్నది ఇక్కడ విశ్వాసం. మీరు ఆటో వాళ్ళతో మాట్లాడుకుని ఈ 9 నందుల్లో ఒకే రోజు దర్శించేటట్లయితే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు మీ ఓన్ వెహికల్లో వెళ్తే మీరు కూడా ఈ నవనందుల్ని ఒకే రోజులో దర్శించుకోవచ్చు. ఇక మహానంది ప్రత్యేకతలో నాకు ఇష్టమైనది అయితే ఈ పవిత్ర పుష్కరిణి. ఈ దేవాలయంలో అత్యంత విశేషమైనది అనమాట. నేనైతే ఓన్లీ ఈ పుష్కరిణి కోసమే ఈ టెంపుల్కి వెళ్ళాను. ఇదేంటంటే స్వామివారి గర్భగుడి పక్కనే ఉన్న పవిత్రమైన పుష్కరిణి. ఇక్కడ నీరు కొండల అడుగు నుంచి సహజంగా ఉబికి వస్తూ ఎప్పటికీ స్వచ్ఛంగా ఇంకా చల్లగా ఉంటుందన్నమాట. ఈ నీటి మట్టం కూడా వాటర్ లెవెల్ ఎప్పుడు ఒకే స్థాయిలో ఉంటుంది. ఒక పక్క నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, ఇంకో పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి దర్శనం చేయించుకోవడం అనేది పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ 2 పుష్కరిణులు ఉన్నాయి, ఒకటి జెంట్స్కి, ఇంకొకటి లేడీస్కి. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో, ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుందో మటుకి ఎవరికీ తెలియదు.
మీరు గనక కోనేరులో స్నానం చేస్తే ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ కోనేరులో స్నానం అనేది ఇక్కడ నాకైతే మెయిన్ అట్రాక్షన్ అయితే అనిపించింది. బట్ ఈ కోనేరు టెంపుల్ లోపల ఉంటుంది. అక్కడ కెమెరాలు అలౌ చేయరు. మేబీ కోనేరు టెంపుల్ బయట ఉంటే కనుక మీకు పాసిబుల్ అయ్యేదేమో. సో టెంపుల్ లోపలే ఉండటం వల్ల మీరు కెమెరాని లోపలికి తీసుకెళ్లారనమాట ఆ పుష్కరిని. అందుకే నేను మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ మన ఛానల్లో అయితే కేరళ వీడియోస్ వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.